మీరు చూస్తే ఒక ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 450 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి ఇవ్వటం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ దానికి ఇంతవరకు అడంగల్ 1B ఇవ్వకుండా మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ మరి ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఈరోజు అవి లేకపోవటం వల్ల వాళ్ళకి బ్యాంకుల్లో రుణాలు దొరకట్లేదు. గతంలో తీసుకున్న రుణాలకి మాఫీ కూడా జరగక అందరూ కూడా పేదవాళ్ళు ఉండటం వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయుంచి మరి అధికార పార్టీ మరి ఒక మంచి హృదయంతో ఇక్కడున్న పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి ఎంఆర్ఓతో వాళ్ళకి రావాల్సిన ఆ 1B అడంగల్ ఇచ్చే విధంగా కూడా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ గ్రామాల్లో మీరు చూస్తే స్వచ్ఛ భారత్ పేరిట మీద పబ్లిసిటీకి కోట్ల రూపాయలు వెచ్చించి కనీసం ఇక్కడ పేదవాడు కట్టుకున్న బాత్రూమ్కి ఫస్ట్ పేమెంట్ కూడా ఇవ్వకపోవటం అనేది వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాటికి ముందు పేమెంట్స్ కనుక ఇవ్వగలిగితే వారిని మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు అప్పు చేసి తీసుకొస్తారు, మీరు నెలలు లేటుగా బిల్లులు ఇవ్వటం వల్ల ఆ అప్పులకు వడ్డీలు కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ మరి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అవటం వల్ల కక్ష సాధింపు చర్యగా ఇక్కడ ఉపాధి హామీ పనులు లేకుండా చేయటం అనేది మరి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న నీతి మాలిన రాజకీయాలని చెప్పొచ్చు. మొన్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్లో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారో అక్కడ ఎంతో అవసరం ఉన్నా కూడా ఉపాధి హామీ పనులు పెట్టలేదు. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా కూడా కక్ష సాధింపు చర్యగా పనులు పెట్టకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.